గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెంకటేశాయ శ్రీరామ జయరామ జయ జయరామ. నా పేరు విజయశంకర్ స్వామి, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి తిరుపతి. శాంబయ్య గారు అన్నమయ్య కళాక్షేత్రం ఈ జిల్లాకు అధ్యక్షుడు. ఇతను ఎస్సీ సామాజిక వర్గం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎస్సీ సామాజిక వర్గం. నిన్న నెల్లూరు నుంచి భజన చేసుకుంటుంటే అర్ధాంతరంగా పై అధికారులు వద్దన్నారని మైక్ తీసేసి ఎవడు మిమ్మల్ని భజన చేయమన్నాడు, మీకేం అర్హవుతుంది ఇక్కడ భజన చేయడానికి, వెళ్ళిపోండి అయ్యా రామనామస్మరణ చేసుకుంటామంటే ఏ నామస్మరణ ఇక్కడ అవసరం లేదని రామనామస్మరణను రామభక్తుల్లో అవమానించారు. ఇది ఈరోజు కాదు, గత 3 సంవత్సరాల నుంచి 30 సార్లు మేము నామస్మరణ చేయడం, వాళ్ళు మేము ధర్నా చేయడం, వాళ్ళు మేము ఇస్తామని చెప్పడం, మళ్ళీ నేను వెళ్ళిపోతూనే మళ్ళీ భజన బంద్ చేయడం, 30 సార్లు ఇట్లా నిరసనలు చేశాం. దీనికి సాక్ష్యం ఈనాడు సుబ్బారెడ్డి గారే. ఆయన జిల్లా ఎడిషన్లో ఈనాడు మేము 3000 మంది ధర్నా చేసే ఆ రోజు పత్రిక కవర్ చేసింది. ఈనాడు ఆంధ్రజ్యోతి అన్ని ఛానల్స్లో వచ్చింది. జేఈఓ వీరబ్రహ్మం గారు మేము 3000 మంది ఇక్కడ ధర్నా చేస్తే ఆ రోజు అయ్యా మీకు ఒక వేదిక ఏర్పాటు చేస్తాను, మైక్ ఏర్పాటు చేస్తాను, నాది బాధ్యతని జేఈఓ మాట ఇచ్చి జేఈఓ వీరబ్రహ్మం మాట తప్పాడు. ధైర్యం ఉంటే జేఈఓ వీరబ్రహ్మం రమ్మను ఇచ్చి మాట తప్పాడు. ఈరోజు ఇక్కడ 30 సార్లు నిన్నొచ్చి ఈ విధంగా ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు ఎస్సీలంతా కలిసి ఊళ్ళో వెలివేస్తున్నారు. ఇక్కడ ఎస్సీలో మేము ఇక్కడ భజన మాకు జరుగుతుంది సంతోషపడుతుంటే 3 ఏళ్లలో 30 సార్లు మైక్ కట్ చేసి వెళ్ళగొడితే 31 సారి ధర్నా చేసే 30 సార్లు ఎవరు మిమ్మల్ని మైక్ వద్దన్నారు, చేసుకోబడినది ఇది 30 సార్లు. కనుక నేను ఎస్సీ సామాజిక శాంబయ్య గారు జిల్లా అధ్యక్షుడు ప్రారంభమైనా సరే టీటీడీ అధికారులు ఇక్కడికి వచ్చి మాకు లిఖితపూర్వకంగా వేదిక ఏర్పాటు చేస్తాం, మైక్ ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో ఇటువంటి జరగదు. ఎందుకంటే మేము ఒకసారి కాదు 30 సార్లు మాకు ఇటు జరిగింది. లేయము నేను శాంబయ్య గారు ఇక్కడ అమర నిరాహార దీక్ష చేస్తున్నాం. మా ప్రాణం పోయినంత వరకు మేము ఇక్కడ నుంచి లేం. పోలీసు వాళ్ళు మా మీద ఫోర్స్ చేస్తున్నారు, మమ్మల్ని ఫోర్స్ చేస్తే సూసైడ్ చేసుకుంటాం మేము. మా గురించి అందరికీ తెలుసు, ఈవోకి తెలుసు, చైర్మన్కి తెలుసు, గత ఈవో ధర్మారెడ్డికి కూడా తెలుసు, అందరికీ తెలుసు నా గురించి. ఎన్ని ధర్నాలు చేసినామో మేము ఎవరికి భయపడం. మేము భయపడే దేవుడే. మాకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఉంది. కానీ మా హెడ్ బాస్ భగవంతుడే. మా భగవంతుడికి అవమానం జరిగితే ఈ ప్రపంచంలో ఎవరైనా ధిక్కరిస్తాం. మేము ప్రాణత్యాగానికైనా సిద్ధం. 1000 మంది ఇక్కడికి వచ్చి భజనలు చేసుకుని వెళ్తుంటారు. ఎస్సీ అన్నమయ్య కళాక్షేత్రం జిల్లా అధ్యక్షుడు ఎస్సీ సామాజిక వర్గం శాంబయ్య గారు గ్రామాల్లో వెలివేస్తున్నారు. వీళ్ళను ఇంట్లోకి రాని వాళ్ళని దేవాలయాలకు రాంచే పరిస్థితి లేదు. ఒంటిమిట్టలో ఇక్కడ భజనలు చేసుకుంటే టీటీడీ అధికారులు ఎస్సీలను ఇక్కడ కూడా వెలివేస్తున్నారు. వీళ్ళ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వీళ్ళందరూ నిన్న నాకు ఫోన్ చేస్తూనే నేను హైదరాబాద్ నుంచి తిరుపతికి వస్తూనే కారు వేసుకొని రాత్రి వచ్చాను. రాత్రి వస్తూనే ఇంకా వర్షం వచ్చి చాలామంది ఆగిపోయారు. ఇంకా జర్నీలో ఉన్నారు. ఇంకా వందలాది మంది వస్తారు, రేపటికి వేలాది మంది వస్తారు. ఏమయ్యా రాజ్యాంగం వచ్చింది, ఈ వ్యవస్థలో కూడా కుల వివక్ష సమానతలు మనకు అవసరమా? టీటీడీ అధికారులు ఏసీ గదుల్లోంచి బయటికి రండి. మీరు చూడండి, విలేకరులు ఎండకు వచ్చారు, చెమటలు వస్తున్నాయి లేదా? కష్టం అనేది మీకు అర్థమవుతుంది. టీటీడీ అధికారులు ఏసీ గదుల్లో ఏసీ కార్లు ఉంటారు. ఏమర్థమవుతుందయ్యా సామాన్యుల భక్తులు? ఫస్ట్ ఏసీ గదులు ఏసీ కార్లు వదిలిపెడితే ఈ సమస్యలన్నీ అర్థమవుతాయి. దయ ఉంచి చాలయ్యా, ఇటువంటివి జరగడం వల్లే మత మార్పులు జరిగి ఏసీలంతా వెళ్ళిపోయినారు. ఇప్పటికైనా ఈయన చూడు 3 ఏళ్ల నుంచి నెలకు 15,000 జీతం వదులుకొని ఈయన వృత్తి చేస్తున్నాడు. వీళ్ళందరూ ఒక్కొక్కరు 500 ఛార్జీ పెట్టుకొని ఇక్కడికి వచ్చారు. ఛార్జీలు కూడా మీరు ఇవ్వలేదు కదా. ఇంత భక్తి ఎవరికన్నా ఉందా? అగ్రకులాల్లో కూడా ఇంత భక్తి లేదు. వీళ్ళ వివక్ష చూపకండి. దయ ఉంచి వీళ్ళకు ఒంటిమిట్టలో భజనలు చేసుకునే అవకాశాలు మైకు వేదిక కల్పించండి. దయ ఉంచి కోరుతున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.